తక్కువ పెట్టుబడి కొండంత రాబడి, గజం స్థలం కొంటే నెల నెల వేలల్లో లాభం. ఇలాంటి నమ్మశక్యం కాని ఆఫర్లతోనే బురుడి కొట్టించింది గోకుల నందన ఇన్ఫ్రా. అమాయక పెట్టుబడిదారులే టార్గెట్గా శుభక్షేత్ర పేరుతో ఒక మాయా లోకాన్నే సృష్టించారు నిందితులంతా కలిసి. తీరా కోట్లు వసూలు చేశాక అసలు రంగు బయట పెట్టారు. అసలు రమావత్ మధు అండ్ గ్యాంగ్ మోడస్ ఆపరేండి ఏంటి, అమాయకుల నుంచి ఎన్ని కోట్లు వసూలు చేశారు మొత్తం? తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి, ఇదే లైన్ తో కోట్లు కొల్లగొట్టింది గోకుల నందన ఇన్ఫ్రా. ఎంత మొత్తం వెనకేసిందన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. బట్ రోజుకో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసులో రమావత్ మధు అరెస్ట్ తో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కపూరి హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సత్యనారాయణ చౌదరి ఈ ముగ్గురు నిందితులు కలిసి శుభక్షేత్ర అనే స్కీమ్ ను తెరపై తెచ్చారు. పటాన్చెరు, దామరగిద్ద ప్రాంతాల్లో వెంచర్ల పేరుతో భారీ వసూళ్లకు పాల్పడ్డారు. వీరు చూపిన ఎర సామాన్యులను అయోమయంలో పడేసింది. కేవలం 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు 102 గజాల ఫ్లాట్ దక్కుతుందని, దానికి తోడు 42 నెలల పాటు నెలకు 25,000 రూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో పడతాయని నమ్మబలికారు. అంతేకాదు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బోనస్ అంటూ మాయమాటలతో బుట్టలో వేసుకున్నారు. వీరి మాటలు నమ్మి కాట్రిక సంతోష్ అనే బాధితుడు 5 లక్షల రూపాయలు చెల్లించగా, అతనిలాగే మొత్తం 33 మంది బాధితుల నుంచి నిందితులు భారీగా డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఇలా సుమారు 6,58 లక్షల రూపాయలను నిందితులు కాజేస్తారని సమాచారం. ఈ సొమ్మంతా గోకుల నందన ఇన్ఫ్రా ఖాతాలకు బదిలీ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. డబ్బులు తీసుకున్న తర్వాత ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా కేవలం ఒప్పంద పత్రాలతోనే కాలయాపన చేశారు. హామీ ఇచ్చిన నెలవారీ చెల్లింపులు కూడా నిలిపివేయడంతో బాధితులు నిలదీశారు. తమ డబ్బు తమకు ఇచ్చేయాలని కోరితే నిందితులు ఏకంగా బౌన్సర్లతో బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంకా ఈ గోకుల నందన వెనుక ఎంతమంది ఉన్నారో, ఎంత సొమ్ము మాయమైందనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. రియల్ ఎస్టేట్ పేరుతో వచ్చే ఇలాంటి గారడీ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.